యూజ్డ్ టు అనేది ఒక మోడల్ వెర్బ్. దీనిని టు ఎక్స్‌ప్రెస్ పాస్ట్ హ్యాబిచ్యువల్ యాక్షన్స్ అంటే గతంలో అలవాటుగా కొన్ని రోజుల పాటు ఒక పనిని చేసి తర్వాత కాలంలో దాన్ని కొనసాగించకుండా ఉన్నట్లయితే ఇటువంటి సందర్భాల్లో మాత్రమే యూజ్డ్ టు అనే దాన్ని ఉపయోగిస్తాము. అందుకోసము యూజ్డ్ టు ఈజ్ ఎక్స్‌ప్రెస్ టు పాస్ట్ హ్యాబిచ్యువల్ యాక్షన్స్. యూజ్డ్ టు ఈజ్ employed to describe actions or state that were habitual or common in the past but are no longer ongoing. అంటే గతంలో కొంతకాలం పాటు మనము అలవాటుగా చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. ప్రస్తుతం అవి నో లాంగర్ ఆన్ గోయింగ్, అవేవి ప్రస్తుతం కొనసాగటం లేదు అని అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ యూజ్డ్ టు లివ్ ఇన్ ద సిటీ అంటే గతంలో నేను సిటీలో ఉండేవాడిని, ఇప్పుడు నేను ఉండటం లేదు అని అర్థంలో దీన్ని వాడడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి పాస్ట్ యాక్షన్స్ని హ్యాబిచ్యువేట్గా చేసేటప్పుడు మాత్రమే దీన్ని మనము ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాము. ప్రియా యూజ్డ్ టు విజిట్ ద లోకల్ మార్కెట్ ఎవ్రీ సండే అంటే గతంలో ఆవిడ లోకల్ మార్కెట్కి ప్రతి సండే వెళ్ళేది, కానీ ఇప్పుడు వెళ్ళటం లేదు. రాజేంద్ర యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఇన్ ద నైబర్హుడ్ అంటే రాజేంద్ర ఒకప్పుడు తన పక్కన ఉన్న వాళ్ళతో ఎక్కువగా క్రికెట్ ఆడుతూ ఉండేవాడు, కానీ ప్రస్తుతము అతను ఆడటం లేదు. మేరా యూజ్డ్ టు కుక్ ట్రెడిషనల్ డిషెస్ ఫర్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అదేవిధంగా మేరా ట్రెడిషనల్ డిషెస్ ఫ్యామిలీ కోసం తయారు చేసేది, కానీ ఇప్పుడు తయారు చేయటం లేదు. అంటే ఇవన్నీ గతంలో జరిగాయి, ప్రస్తుతం మాత్రం అవి కొనసాగటం లేదు అనే అర్థంలో మాత్రమే ఇక్కడ ఈ యూజ్డ్ టును ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని స్టడీ చేసినట్లయితే అవి ఏ సందర్భంలో ఎలా ఉపయోగించామన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది.